తెలంగాణ తెలంగాణ. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? నా పేరు నందికంటి సాయి కుమార్. నేను టీచర్, సోషల్ యాక్టివిస్ట్ని. ప్రభుత్వం అనేది ఎంత బడ్జెట్ ఉంది, ఏమి హామీలు తీర్చగలము అని ఒక లెక్క ప్రకారం చూసుకొని ఇవ్వాలి. గెలవాలని ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ప్రజలకు ఏ హామీని నెరవేర్చలేకపోతున్నాడని నా అభిప్రాయం. అంటే దేనికోసం? ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వస్తుంది, రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది, మనం అప్పు కట్టినాక ఉన్న డబ్బులల్లా ఏం పథకాలు, సంక్షేమ పథకాలు చేయగలము, ఏం డెవలప్మెంట్ చేయగలము, ఇవన్నీ వాళ్ళు చూసుకొని మాట్లాడాలి. కానీ ఆ విధంగా లేకుండా ప్రజలను కాలి మెప్పించి ఓట్లు పొందనీకే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి గెలిచినాక ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఫ్రీ బస్ ఒకటి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తున్నది, ఒక్కటి నడుస్తుంది. సో దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదా? ఉన్నదా అంటే కొంతమంది పేద మహిళలకు ఉపయోగం ఉంది, కానీ బస్సులో 3/4 మెంబర్స్ లేడీస్ అవుతున్నారు. కొన్ని బస్సులు ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది కనుక ప్లస్ ఉన్నది, మైనస్ ఉన్నది, దానివల్ల రెండు ఉన్నాయి. కొంతమంది పేదోళ్ళకైతే ఉపయోగం అవుతుంది, కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఈ విధంగా బస్సులు ఎక్కడం వల్ల ఆటో వాళ్ళకి నష్టం అవుతుంది. కనుక లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారు బెస్టా లేకపోతే రేవంత్ రెడ్డి గారు బెస్టా? కేసీఆర్ గారు డెవలప్మెంట్ పనులు చేసిండు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని చాలా అప్పులలో తీసుకుపోయిండు. దానిపైన అలా చేయడం వల్ల రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ ఏమి పెద్దగా చేయలేకపోతున్నాడు. ఉన్నాడా అంటే 1 ఇయర్ నుంచి ఉన్నాడు, 1 ఇయర్ నుంచి గొప్పగా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఏం పెద్దగా లేవు. కనుక రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కొంచెం చేసిండు కానీ అప్పుల పాలు చేసిండు, కరప్షన్ కూడా హెవీగా అయిందని నేను అనుకుంటున్నాను కేసీఆర్ పీరియడ్లో.